ఇక నేను ఇంటికొచ్చిన రీజన్ ఏంటంటే, ఒక ఫంక్షన్ కోసం అన్నట్టుగా వచ్చాను. అలాగే నేను ఒక పార్సెల్ కొరియర్ చేయాల్సుండే మన స్క్రంచీస్ అండ్ బోస్‌ది. సో, అది కూడా నాతో పాటు తెచ్చేసుకున్నాను. సో, కొంచెం రీవర్క్ ఉంటేను అవంతా చేసేసుకొని అండ్ ఎక్స్‌ట్రాస్ ఏమైనా ఎక్కడన్నా ఉన్నాయా అనేసి అంతా కట్ చేసుకొని అన్నిటిని రెడీ చేసేసుకున్నాను. లైక్ ఇంకా కొరియర్ చేయాలి అన్నట్టుగా. పక్కనే అమ్మ కూడా హెల్ప్ చేశారు దీన్ని త్వరగా కంప్లీట్ చేయడం కోసం. ఇక నేనైతే ప్యాకింగ్ స్టార్ట్ చేసేసుకున్నాను. మీరు కూడా మన స్క్రంచీస్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోస్‌ని కొనాలి అని అనుకుంటే స్క్రీన్ పైన ఇస్తాను అండ్ కామెంట్ సెక్షన్‌లో కూడా పింక్ చేస్తాను. అక్కడికి వెళ్లి ఆర్డర్ చేసుకోండి. ఇక ప్యాకింగ్ అంతా కంప్లీట్ అయ్యాక పోస్ట్ ఆఫీస్‌కెళ్ళి కూడా కొరియర్ కూడా అయిపోయింది. ఇది ఆ రోజు నైట్ అనమాట. నేను చాలా వీక్స్ తర్వాత లిటరల్లీ నేను నాన్ వెజ్ తింటున్నాను. ఇన్ని రోజులు నేనెప్పుడు తినకుండా లేదు. బట్ ఉండాల్సొచ్చింది. సో, వేడి వేడిగా అమ్మ చికెన్ 65 చేసిచ్చారు. అడ్మైర్ చేస్తూ తిన్నాను. అమ్మ ఫుడ్‌ని కూడా మిస్ అయ్యాను కదా! ఇక నా డేని ఈ క్యూట్ లిటిల్ ఫేస్‌ని చూసాక ఎండ్ అయింది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.